Big 5 combo, today's offer of the day, 5 flagship courses of LTX classes, NCERT Foundation, CSAT, Prelims Test Series, Mains Answer Writing, Current Affairs. ఈ 5 కోర్సులు ఇండివిజువల్గా తీసుకుంటే ఒక్కొక్కటి 10,000 చొప్పున 50,000 అవుతాయి. ఇది ఇవాళ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కేవలం 15,000 రూపాయలకి మనం అందిస్తున్నాం. అట్ జస్ట్ 15,000 రూపీస్ యూ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ దిస్ బిగ్ 5 కాంబో. ఈరోజు నైట్లోపు అర్ధరాత్రిలోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఏ డౌట్ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టుడే. సో ఈ ఆర్టికల్ చూడమ్మా. స్ట్రాటజిక్ ఏఐఎఫ్స్ మే బీ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఆర్బీఐస్ ఎవర్ గ్రీనింగ్ రూల్స్. స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మే బీ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఆర్బీఐస్ ఎవర్ గ్రీనింగ్ రూల్స్. సో ఈ ఆర్టికల్ నేను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే దీంట్లో 2 ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉన్నాయి. whenever you see such keywords you need to revise your basic concepts. ఏంట కీవర్డ్స్? ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే అర్థం ఏంటి? దెన్ అనదర్ కీవర్డ్ ఈజ్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్. ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అంటే అర్థం ఏంటి? ఈ 2 కూడా మీరు తెలుసుకోవాలి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొదట ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే ఏంటో మనం చూద్దాం. సో అసలు ఏంటి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, దీని కథ ఏంటి, ఇవి ఏం చేస్తుంది అనేది మనం ఒకసారి గమనిద్దాం. సో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఎట్లాంటిది అనేది అంటే, ఫస్ట్ ఈ ఫండ్ ఏదైతే ఉందో ఇదొక స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీగా మనం చెప్పొచ్చు. స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ అంటే రెగ్యులర్ స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్లా కాకుండా కొంచెం కన్వెన్షనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్కి కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేటగిరీ ఇది. ఇది ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా విచ్ ఈజ్ ఏ ప్రైవేట్లీ పూల్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, ప్రైవేట్లీ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్. ప్రైవేట్లీ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ that collects funds from sophisticated investors. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్, ఇండియన్ కావచ్చు, ఫారెన్ కావచ్చు. దేనికోసం? ఫర్ ఇన్వెస్టింగ్. అర్థం ఏంటి? ఈ ఫండ్ ఏం చేస్తుంది అంటే ఇట్ కలెక్ట్స్ ఫండ్స్ ఫ్రమ్ సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్. అంటే మీలాగా నాలాగా ఉన్న ఆమ్ ఆద్మీ కాకుండా బాగా డబ్బున్న వాళ్ళు, హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ అంటాం. స్టాక్స్ పైన, ఈ మార్కెట్స్ పైన పూర్తి స్థాయి అవగాహన ఉన్న సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ నుంచి మనీని కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసిన మనీని దాని యొక్క స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్స్కి తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుంది? టు జనరేట్ రిటర్న్స్ ఫర్ దమ్. అంటే డిఫరెంట్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేసి దాన్ని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్తో, అంటే ఏ పాలసీ ప్రకారం వాళ్ళు ఫండ్ క్రియేట్ చేశారో ఆ పాలసీ ప్రకారం, ఆ కేటగిరీ పాలసీ ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అయితే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఇనీషియల్ అమౌంటే చాలా ఎక్కువ పే చేయాలి. మ్యూచువల్ ఫండ్ మనం 500 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో ఇనీషియల్ అమౌంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ అనేవి కూడా ఇవాళ మీకు చెప్తాను, కేర్ఫుల్గా మీరు వినండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ పూల్డ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెడుతుంది, విచ్ ఆర్ స్పెసిఫైడ్ బై సెబీ. సెబీ చెప్పినట్టు డిఫరెంట్ కేటగిరీస్లో పెడుతుందన్నమాట. ఈ పర్టికులర్ ఏఎఫ్స్ అనేవి దేని కింద పనిచేస్తాయంటే దే అడ్హియర్ టు సంథింగ్ కాల్డ్ సెబీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రెగ్యులేషన్స్ 2012. 2012 సెబీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇవి పనిచేస్తాయి. సో దే అడ్హియర్ టు దీస్ లాస్ అన్నమాట. అండ్ ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫండ్స్ మనకి 3 కేటగిరీస్, 3 కేటగిరీస్ కింద సెబీ డివైడ్ చేసింది. మొదటి కేటగిరీ 1, దాని పేరే కేటగిరీ 1. సో కేటగిరీ 1 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేవి వెయిట్లో పెట్టొచ్చు. అంటే దే కెన్ ఇన్వెస్ట్ మనీ ఇన్ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఎర్లీ స్టేజ్ వెంచర్స్, అంటే పెట్టి జస్ట్ కొన్నాళ్ళే అయింది, ఎర్లీ స్టేజ్లో ఉంది, అలాంటి దాంట్లో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. లేదా సోషల్ వెంచర్స్, సొసైటీకి మంచి చేయడం కోసమని
కొన్ని కంపెనీస్ పెడుతూ ఉంటారు, అలాంటి వాటిని సోషల్ వెంచర్స్ అంటాం, వాటిలో పెట్టచ్చు. లేదా ఎస్ఎంఈస్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో కూడా పెట్టవచ్చు. ఈ ఎస్ఎంఈస్ గవర్నమెంట్ ఇవి చాలా మంచివి, వీటిల్లో ఇవి ఎకనామికల్లీ సోషల్లీ డిజైరబుల్ ఎంటిటీస్ ఇవి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పొచ్చు. అలాంటివన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్గా మీరు తీసుకుంటే యూ కెన్ సే, ఏంజల్ ఫండ్స్, ఎర్లీ స్టేజ్ అంటే జస్ట్ అప్పుడే స్టార్ట్ అవుతున్న కంపెనీస్లో పెట్టే వాళ్ళని మనం ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. సో అలా ఇంకప్పుడప్పుడే అంకురార్పణ జరుగుతున్న కొత్త కంపెనీస్లో పెట్టేవి ఏంజల్ ఫండ్స్. ఒక లెవెల్ కొంచెం ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత పెట్టే వాటిని వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటాం, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అని అంటాం. ఎలాంటి సోషల్ వెంచర్స్లో పెట్టేవి సోషల్ వెంచర్ ఫండ్ అని చెప్పేసి అంటాం. ఇవి కాకుండా ఇన్ఫ్రా ఫండ్స్లో కూడా పెట్టచ్చు. సో ఇన్ఫ్రా ఫండ్స్ కూడా మనకి కేటగిరీ 1 కిందకే వస్తాయి. సోషల్ వెంచరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా కేటగిరీ 1 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కిందకి వస్తాయి. దెన్ వీ హ్యావ్ కేటగిరీ 2. కేటగిరీ 2 కంటే ముందు నేను కేటగిరీ 3 మాట్లాడదాం, తర్వాత కేటగిరీ 2కి వెళ్దాం. సో కేటగిరీ 3లో మనకి ఏమొస్తాయంటే దీస్ ఆర్ ద ఫండ్స్ విచ్ ఎంప్లాయ్ కాంప్లెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. అంటే ఈ ఫండ్స్ తీసుకొని చాలా కాంప్లెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ని ఉపయోగించి వాళ్ళకి షార్ట్ టర్మ్లో వాళ్ళ ఇన్వెస్టర్స్కి ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. దే ఎంప్లాయ్ కాంప్లెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అండ్ దే ట్రై టు జనరేట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్ ఫర్ దేర్ కస్టమర్స్. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్ తక్కువ టైంలో జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అట్లాంటి వాటిని మనం కేటగిరీ 3 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని చెప్పేసి అంటాము. వీళ్ళు జనరల్గా ఇదేం చేస్తారంటే డెరివేటివ్ ప్రొడక్ట్స్, ఆప్షన్స్, ఫ్యూచర్స్ ఇట్లాంటి ఫ్యూచర్స్ ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దే ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్ కాల్డ్ హెడ్జ్ ఫండ్స్ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తాయి. హెడ్జ్ ఫండ్స్ ఈ కేటగిరీ కిందకి వస్తాయి. అండ్ ఇది అనదర్ కేటగిరీ కాల్డ్ పైప్. చాలా ఇంపార్టెంట్ ఇది, పైప్ ఫండ్స్. పైప్ ఫండ్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే చాలా జాగ్రత్తగా చూడండి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఎంటిటీలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉందమ్మా, ఒక పర్టికులర్ కంపెనీ ఈజ్ పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ. అంటే స్టాక్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్న పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ అనుకోండి. ఈ కంపెనీ యొక్క షేర్స్ మనం 2 రకాలుగా కొనవచ్చు. ఒకటి స్టాక్ మార్కెట్కి వెళ్ళి కంపెనీ షేర్స్ని కొనవచ్చు, లేదా ఈ కంపెనీ యొక్క ఓనర్స్ని కలిసి వాళ్ళతో సెపరేట్గా మాట్లాడుకొని ఓకే ఇగో మేము మీ దగ్గర షేర్స్ కొనాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళ దగ్గర డైరెక్ట్గా షేర్స్ అలాట్ చేయించుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు. ఇలా సెపరేట్గా డీల్ చేసుకుంటే దాన్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. పబ్లిక్ ప్లాట్ఫామ్లో షేర్స్ కొంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ ఎంటిటీస్ అంటే అర్థం ఏంటి? స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన దాన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటారు. ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఓనర్స్తో డైరెక్ట్గా మాట్లాడుకొని మీరు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇదిగోండి మేము ఎంత 100 కోట్లు పెడుతున్నాము, గివ్ అస్ దానికి తగ్గట్టు మీరు షేర్స్ ఇవ్వండి అని మాట్లాడుకున్నారనుకోండి, అది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. సో అలా పబ్లిక్ ఎంటిటీలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఫండ్స్ని పైప్ ఫండ్స్ అంటారు. సో ఈ పైప్ ఫండ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ కేటగిరీ 3. నౌ కేటగిరీ 3 అయిన తర్వాత నౌ ఐ విల్ టాక్ అబౌట్ కేటగిరీ 2. ఇప్పుడు కేటగిరీ 2 గురించి మాట్లాడదాం. కేటగిరీ 2. సో కేటగిరీ 2లో మనకి ఏమొస్తాయంటే కేటగిరీ 1 లేదా కేటగిరీ 3 కాకుండా ఉన్నవన్నీ కూడా కేటగిరీ 2 కిందకు వస్తాయి. ఓకేనా? సో ఇందులో ఫండ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఫండ్స్, డెట్ ఫండ్స్, అలాగే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్. ఇది చూడండి చాలా ఇంట్రెస్టింగ్. అది ప్రైవేట్ ఈక్విటీ ఫండ్. ఇందాక పైప్ ఫండ్ అని చెప్పాను, ఇక్కడ ప్రైవేట్ ఈక్విటీ అని. రెండుకి డిఫరెన్స్ ఉంది. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అంటే అర్థం ఏంటంటే లెట్స్ సే దెర్ ఇస్ ఎ కంపెనీ, దిస్ ఈజ్ నాట్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాలేదు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాని కంపెనీ ఉంది, దీన్ని మనం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటాం. అలాంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో పెట్టుబడి పెట్టే ఫండ్ని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అంటాం. సో ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లో పెట్టదు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానీ ఒక పెద్ద కంపెనీ, మెచ్యూర్ కంపెనీ. మీరు అడగవచ్చు మరి స్టార్టప్స్ కూడా అవే కదా. స్టార్టప్స్ ఈ ఏంజల్ ఫండ్స్ అనేవి ఎర్లీ స్టేజ్లో
వెంచర్ ఫండ్స్ అనేవి ఒక కొంచెం వచ్చాక, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అనేవి కొంచెం పెద్దవే, 10 ఏళ్ళైనా స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాలేదు, అలాంటి కంపెనీస్ ఉంటాయి. అలాంటి కంపెనీస్లో పెట్టుబడి పెట్టే వాటిని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ అని అంటాం. ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఇవన్నీ కూడా కేటగిరీ 2 కిందకు వస్తాయి. ఈ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఓవరాల్గా ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. దే రన్ అకార్డింగ్ టు ద రూల్స్ సెట్ బై సెబీ. మీకు అది కూడా చెప్పాను, సెబీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రెగ్యులేషన్స్ 2012 ప్రకారం నడుచుకుంటాయి. ఇది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. నౌ ఇవాళ సెకండ్ కీవర్డ్, అక్కడే మనకి సెకండ్ కీవర్డ్ కూడా ఉంది, విచ్ ఈజ్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్. ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అంటే అర్థం ఏంటి అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. లెట్స్ సే దెర్ ఈజ్ ఎ బ్యాంక్, ఓకే, దేర్ ఈజ్ ఎ కంపెనీ. ఈ కంపెనీ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంది. తీసుకున్న తర్వాత దాన్ని చెల్లించలేకపోతుంది. లోన్ తీసుకుంది కానీ చెల్లించలేకపోతుంది. లోన్ తీసుకుని చెల్లించలేకపోతున్న కంపెనీ ఏం చేస్తుంది? డిఫాల్ట్ చేస్తుంది. డిఫాల్ట్ చేస్తే అప్పుడు ఆ లోన్ ఏమవుతుంది? ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మారిపోతుంది. అర్థమవుతుందా? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద అవి మారిపోతాయి. మొండి బకాయి లేదా నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మారిపోతుంది. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మారిపోతే అటు బ్యాంకులకి రిస్క్, ఎందుకంటే ఆర్బీఐ అడుగుతుంది, ఏంటి ఇన్ని లోన్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అయిపోయి మీరు ప్రొవిజనింగ్ చేశారా, దానికి సంబంధించిన రూల్స్ అన్నీ ఫాలో అవుతున్నారని బ్యాంకులను ఆర్బీఐ అడుగుతుంది. ప్లస్ ఈ బ్యాంక్ వాడు కంపెనీ వెంట పడుతూ ఉంటాడు, కేసులు వేసే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఈ కంపెనీ వాళ్ళు బ్యాంక్ వాళ్ళతో లాలుచి పడిపోతున్నారు. బ్యాంక్ వాళ్ళే కంపెనీ వాళ్ళతో లాలుచి పడి లంచాలు తీసుకొని వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్యాంక్ ఏం చేస్తుందంటే దానికి ఇంకో లోన్ ఇస్తుంది. ఇట్ ఈస్ గివింగ్ వన్ మోర్ లోన్. యూజింగ్ దిస్ మనీ వాడు పాత లోన్ క్లియర్ చేస్తున్నాడు. పాత లోన్ ఎప్పుడైతే క్లియర్ చేస్తున్నాడో ఓకే, అది ఇంకా దాని గురించి టెన్షన్ లేదు. ఇది కొత్త లోన్. కొన్నాళ్ళు అయ్యాక దీని నుంచి టెన్షన్ మొదలవుతుంది. ఎప్పుడైతే దీని నుంచి టెన్షన్ మొదలవుతుందో వాడు ఇంకో లోన్ తీసుకుంటున్నాడు, దాంతో ఈ లోన్ క్లియర్ చేస్తున్నాడు. కొన్నాళ్ళు అయ్యాక దీని నుంచి టెన్షన్ మొదలవుతుంది. దెన్ హీ విల్ టేక్ వన్ మోర్ లోన్, దాంతో దీన్ని తీరుస్తున్నాడు. అంటే బ్యాంక్ దగ్గరే పాత లోన్ తీర్చడానికి కొత్త లోన్ తీసుకోవడం, పాత లోన్ తీర్చడం, కొత్త లోన్ తీసుకోవడం, పాత లోన్. సో ఇదేమవుతుంది? యువర్ ఎవర్ గ్రీనింగ్. ఆ లోన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ ఆ లోను ఎన్పిఏగా అయ్యే టైం కల్లా కొత్త లోన్ తీసుకోవడం, పాత తీర్చేయడం, కొత్త లోన్ తీసుకోవడం, పాత తీర్చేయడం. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్. ఇది బ్యాడ్ ప్రాక్టీస్ అనమాట. సో అందుకే ఇది జరగకుండా ఆర్బీఐ కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొస్తుంది, దానికోసం కొన్ని రూల్స్ పెడుతుంది. ఆ రూల్స్కి కొన్ని రూల్స్ నుంచి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ని మినహాయిస్తుంది అనేది ఇక్కడ న్యూస్. బట్ యాజ్ అన్ ఆస్పిరెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు తెలుసుకొని రాయాలి. ఓకేనా? ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అంటే ఆ కాన్సెప్ట్ అనేది మీకు అర్థం కావాలి. థ్రోయింగ్ న్యూ లోన్స్ టు హెల్ప్ ఎ స్ట్రెస్డ్ బారోవర్ టు రీపే ఓల్డ్ లోన్స్. స్ట్రెస్డ్ బారోవర్కి కొత్త లోన్స్ ఇచ్చి పాత లోన్స్ పే చేసే అవకాశాన్ని కల్పించడం, దీన్నే మనం ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అని చెప్పంటాం. ఇది కంటిన్యూస్గా పనిచేస్తుందా? చేయదు, కొంతవరకు అవుతుంది. ఇది స్టోరీ. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. జాన్యువరి ట్రేడ్ డెఫిసిట్ నారోస్ టు 9-month లో ఆఫ్ $17.5 billion. అసలు ఏంటి కదా, ఎవరు ఈ ట్రేడ్ డేటా ఎవరు రిలీజ్ చేస్తారో ఫస్ట్ స్టాటిక్ పోర్షన్ చూద్దాం. సో ట్రేడ్ స్టాటిస్టిక్స్, వెన్ ఎవర్ యూ సీ ద వర్డ్ ట్రేడ్, ఇట్ ఇంక్లూడ్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించిన టోటల్ డేటాని మనం ట్రేడ్ డేటా అని చెప్పేసి అంటాం. అయితే వెన్ దే సే డెఫిసిట్ అన్నారు అంటే అర్థం ఏంటి? ఇంపోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్స్. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి అని. మరి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే డెఫిసిట్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? వెన్ ఎవర్ యు ఆర్ ఇంపోర్టింగ్ సంథింగ్, జాగ్రత్తగా ఆలోచించండి. ఒక వస్తువుని మనం ఇంపోర్ట్ చేసినప్పుడు ద మనీ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్. మనీ బయటికి వెళ్తేనే కదా వస్తువు లోపలికి వస్తుంది. వెన్ ఎవర్ యు ఆర్ ఎక్స్పోర్టింగ్ సంథింగ్, వస్తువులు బయటికి వెళ్తాయి, ద మనీ కమ్స్ ఇన్. సో ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్స్ని మనం పాజిటివ్గాను, ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్ని నెగిటివ్గాను చూస్తాం. నెగిటివ్ అంటే మంచి చెడుని కాదు. ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్లో కరెన్సీ కమ్స్ ఇన్, ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్లో కరెన్సీ గోస్ అవుట్. ఆ కాంటెక్స్ట్లో చెప్తున్నాను. సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే దిర్ ఇస్ మోర్ నెగిటివ్, విచ్ మీన్స్ డెఫిసిట్ ఉంటుంది అని అర్థం అన్నమాట. ఓకేనా? అలాగే ఈ ట్రేడ్లో కూడా రెండు చూస్తారు. ఒకటి మర్చెండైజ్ ట్రేడ్, రెండు సర్వీసెస్ ట్రేడ్. మర్చెండైజ్ ట్రేడ్, సర్వీసెస్ ట్రేడ్. మర్చెండైజ్ని మనం గుడ్స్ అని కూడా అంటాం.
గుడ్స్ అని కూడా అంటాం. ఇండియాలో ప్రిడామినెంట్గా మర్చెండైజ్లో తీసుకుంటే ఇంపోర్ట్స్ ఆర్ ఆల్వేస్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్స్. ఇండియాలో ఎప్పుడు కూడా మర్చెండైజ్లో ఇంపోర్ట్స్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్సే ఉంటాయి. కానీ సర్వీసెస్లో తీసుకుంటే మోర్ ఆర్ లెస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ఇంపోర్ట్స్. అంటే సర్వీసెస్ ట్రేడ్లో మనకి సర్ప్లస్ ఉంటుంది అండ్ మర్చెండైజ్ ట్రేడ్లో మనకి డెఫిసిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మర్చెండైజ్, ఇక్కడ ట్రేడ్ అని రాశారు, జనరల్గా ట్రేడ్ అని రాసేస్తారు, కానీ వెన్ ఎవర్ దే రైట్ ద వర్డ్ ట్రేడ్ ఇట్ మీన్స్ మర్చెండైజ్ ట్రేడ్. అంటే ఓన్లీ మర్చెండైజ్ గుడ్స్ పరంగానే మాట్లాడుతున్నప్పుడు మనకి డెఫిసిట్ అనేది వస్తుంది. ఈ సర్వీసెస్ ప్లస్ మర్చెండైజ్ కలిపి మాట్లాడితే వీ హ్యావ్ టు సే ఓవరాల్ ట్రేడ్ బ్యాలెన్స్ అనాలి. ఓవరాల్ ట్రేడ్లో మనకు అంత డెఫిసిట్ రాదు, ఎందుకంటే ఇక్కడ వస్తున్న డెఫిసిట్ని చాలా వరకు ఈ సర్ప్లస్ కవర్ చేస్తుంది. కాబట్టి మనకి ఓవరాల్ ట్రేడ్ అనేది అంత ప్రాబ్లం రాదు, కానీ ఓన్లీ మర్చెండైజ్ వరకు తీసుకున్నప్పుడు ఇండియాలో డెఫిసిట్ అనేది ఉంటుంది. ఎనీవే, ఇప్పుడు ఈ డేటాని ఎవరు రిలీజ్ చేస్తారు? ఈ ట్రేడ్ డేటాని రిలీజ్ చేసే మినిస్ట్రీ ఎవరు, డిపార్ట్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ జనరలీ రిలీజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. ఓకే, ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఈ ట్రేడ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ మంత్లీ. ఏ మంత్కి ఆ మంత్ డేటా రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది మనం దీనికి సంబంధించి తెలుసుకోవాల్సిన అంశాలు. ఎవ్రీ మంత్ డేటా వస్తుంది, ఎవ్రీ మంత్ కూడా ఈ డేటా మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డేటా ఈస్ రిలీజ్డ్ ఎవ్రీ మంత్. ఇది దీనికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్. జనవరిలో ఏముంది, ఫిబ్రవరిలో ఏముంది, ఇవన్నీ మనకి ఏ మంత్కి ఆ మంత్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఇయర్ అంతా అయ్యాక ఇయర్ టోటల్ డేటా గుర్తుపెట్టుకుంటే మనకి హెల్ప్ అవుతుంది. అందుకని ఎవ్రీ మంత్ డేటా మీరు మెమరైజ్ చేయాలని ట్రై చేసినా కష్టం, అది యూజ్ లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. గవర్నమెంట్ రైజెస్ విండ్ ఫాల్ ట్యాక్స్ ఆన్ క్రూడ్ పెట్రోలియం అండ్ డీజిల్. సో ఈ ఆర్టికల్ కథ ఏంటి? విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి, అసలు విండ్ ఫాల్ ప్రాఫిట్ అంటే అర్థం ఏంటనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉన్న టాపిక్ ఇది. సో ఏంటిది? విండ్ ఫాల్ ట్యాక్స్ ఆన్ క్రూడ్ పెట్రోలియం అండ్ డీజిల్ అని చెప్పి అంటున్నారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు లెట్స్ సే దెర్ ఇస్ ఎ కంపెనీ, ఒక బిజినెస్ ఉంది లేదా కంపెనీ ఉంది. ఈ కంపెనీకి సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ వచ్చింది. అనేది వచ్చింది. అండ్ ఈ ప్రాఫిట్ అనేది ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల వచ్చింది. అది ఆన్లైన్ షార్ట్ టర్మ్ రీజన్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, బట్ ఎక్స్టర్నల్ రీజన్ అండ్ నాట్ డ్యూ టు బిజినెస్ డెసిషన్. అంటే వాళ్ళు ఏదో తెలివిగా ఒక యాక్షన్ తీసుకోవడం వల్ల వచ్చిన ప్రాఫిట్ కాదు, బిజినెస్ డెసిషన్ వల్ల వచ్చిన ప్రాఫిట్ కాదు, ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. అలాంటి ప్రాఫిట్ని మనం విండ్ ఫాల్ ప్రాఫిట్ అంటాం. సచ్ ప్రాఫిట్ ఈజ్ కాల్డ్ విండ్ ఫాల్ ప్రాఫిట్. అలాంటి ప్రాఫిట్ పైన ప్రభుత్వం వేసే ట్యాక్స్ విండ్ ఫాల్ ట్యాక్స్. అలా వచ్చిన ప్రాఫిట్ పైన వేసే ట్యాక్స్ని మనం విండ్ ఫాల్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం. వి కాల్ దట్ విండ్ ఫాల్ ట్యాక్స్. అర్థమైందమ్మా? ఇది విండ్ ఫాల్ ట్యాక్స్ యొక్క కథ. అయితే ఇప్పుడు పెట్రోలు, డీజిల్ వీటి పట్ల విండ్ ఫాల్ ట్యాక్స్లు ఏంటి అని అడగచ్చు. భారతదేశంలో కూడా పెట్రోలియము, డీజిల్ ప్రొడ్యూస్ చేసే సంస్థలు ఉన్నాయి. ఇండియాలో పెట్రోల్, డీజిల్ దొరకదు అనుకోకండి. ఇండియాలో కూడా పెట్రోల్ బావులు ఉన్నాయి, ముడి చమురు దొరుకుతుంది, క్రూడ్ ఆయిల్ ఇండియాలో కూడా అవైలబులే, కాకపోతే తక్కువ, కాబట్టి అది సరిపోదు కాబట్టి ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఇంటర్నేషనల్గా క్రూడ్ ఆయిల్ రేట్లు బాగా పెరిగిపోయాయి అనుకోండి, అప్పుడు డొమెస్టిక్గా క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీకి కూడా బెనిఫిట్లు వచ్చేస్తాయిగా. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంటర్నేషనల్లీ వ్యాలిడ్, ఇంటర్నేషనల్గా ట్రేడ్ అవుతున్న కమోడిటీ అది. సో వీళ్ళకి ఆయిల్ని తీయడానికి అయ్యే ఖర్చు అలాగే ఉంది, వాళ్ళేమి స్మార్ట్ ప్లానింగ్ ఏమీ చేయలేదు. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడం వల్ల వీళ్ళు బెనిఫిట్ పొందేస్తున్నారు. అలా వచ్చిన ప్రాఫిట్ని విండ్ ఫాల్ ప్రాఫిట్ అంటారు. దానిపైన ప్రభుత్వం వేసే ట్యాక్స్ విండ్ ఫాల్ ట్యాక్స్. ఇది విండ్ ఫాల్ ట్యాక్స్ యొక్క కథ. ఇది ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇంటర్నేషనల్గా రేట్లు పెరిగితే వీళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుందని చెప్పి విండ్ ఫాల్ ట్యాక్స్ పెంచుతుంది.
అక్కడ తగ్గితే ఈ ట్యాక్స్ని తగ్గిస్తుంది అనమాట. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ దీన్ని మారుస్తూ ఉంటుంది. ఈ ట్యాక్స్ని ఏ రూపంలో వేస్తారంటే ఇక్కడ రాశారు చూసారా మీరు, స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ఈ ట్యాక్స్ అనేది ఈ ప్రభుత్వం వేస్తూ ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇండియా నేపాల్ సైన్ ప్యాక్ట్ టు లింక్ యూపీఐ ఎన్పిఐ ఫర్ ఫాస్టర్ రెమిటెన్సెస్. ఇండియా నేపాల్ ఒక ఒప్పందం చేసుకుంటున్నాయి. దేనికి? మన యూపీఐని వాళ్ళ ఎన్పిఐని. యూపీఐ అంటే మన ఇండియాలో ఉన్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, అలాగే నేపాల్లో నేషనల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఆఫ్ నేపాల్, ఈ రెండింటిని లింక్ చేయాలని రెండు దేశాలు ఒక ఒప్పందాన్ని చేసుకున్నాయి. దానివల్ల ఏమవుతుంది, మనకి భారతదేశంలో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి మన వాళ్ళు పేమెంట్లు చేసేయగలుగుతారు, వాళ్ళు ఎన్పిఐని ఉపయోగించుకొని మన దేశంలో కూడా పేమెంట్స్ అనేవి చేసుకోగలుగుతారు. ఓకేనా? ఇన్స్టెంట్గా లో కాస్ట్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియా ఈ రకంగానే మొన్న మీకు చెప్పాను, మారిషియస్తో ఒక అగ్రిమెంట్ సైన్ చేసింది, అలాగే శ్రీలంకతో కూడా అగ్రిమెంట్ సైన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ లిస్టులోకి నేపాల్ కూడా చేరింది. ఇంతకుముందు ఫస్ట్ సింగపూర్తో స్టార్ట్ చేశారు. సో వివిధ దేశాలతో ఈ యూపీఐ ఇంటర్ఫేసెస్ యొక్క లింక్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫాస్టర్ రెమిటెన్సెస్, వాళ్ళు మన దేశానికి పంపించాలన్నా మనం అక్కడికి పంపించాలన్నా ఇట్ బికమ్స్ ఈజీ. మన వాళ్ళు మన దగ్గర ఉన్న యూపీఐతో అక్కడ పేమెంట్స్ చేసుకోవచ్చు, అక్కడ వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకోవచ్చు. సో మ్యూచువల్ ట్రాన్సాక్షన్స్కి, తిరగడానికి, అన్నిటికీ, ట్రేడ్కి అన్నిటికీ ఉపయోగపడే ఒక డెసిషన్ కింద మనం దీన్ని తీసుకోవచ్చు. బిగ్ 5 కాంబో టుడేస్ ఆఫర్ ఆఫ్ ద డే. 5 ఫ్లాగ్షిప్ కోర్సెస్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, CSAT, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్. ఈ 5 కోర్సులు ఇండివిజువల్గా తీసుకుంటే ఒక్కొక్కటి 10,000 చొప్పున 50,000 అవుతాయి. ఇది ఇవాళ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కేవలం 15,000 రూపాయలకి మనం అందిస్తున్నాం. At just 15,000 rupees, you can get hold of this big 5 కాంబో. ఈరోజు నైట్లోపు, అర్ధరాత్రిలోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఏ డౌట్ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టుడే.